హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసేసాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ప్రతి ఇంట్లో జరిగే పనులే కదా అనుకోవచ్చు. సో ఒక్కొక్కరు ఒక విధంగా చేయొచ్చు అండ్ నా మెథడ్ ఏమన్నా మీకు నచ్చితే ఇలా ఫాలో అవ్వండి. అండ్ ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. టైం కూడా చాలా మిగిలిపోతుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కానీ, వాళ్ళకి హోంవర్క్ చేయించడానికి కానీ టైం అనేది మనకి కలిసొస్తదనమాట. ఎప్పుడు ఈ పని మీదనే వంట రూమ్‌లోనే ఉంటే మనకి టైం అనేది ఇక్కడికే చాలా ఇదైపోతదనమాట. సో, దానికోసం ఒక ప్లానింగ్ అంటూ ఉండి, ఒక ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే మనకి చాలా టైం మిగులుతది. అండ్ రెస్ట్‌గా కూడా ఉంటాము. మనం హ్యాపీగా కూడా ఉంటాము. సో అందుకోసమని నేను ఇలా చకచకా చేసేసుకుంటున్నాను. పిల్లలైతే పడుకున్నారు. వాళ్ళు లేసేలోపు ఈ పనంతా అయిపోతే వాళ్ళకి మళ్ళీ పాలివ్వడము. ఈవినింగ్ టైం కదా పాలు తాగుతారు పిల్లలు. సో పాలు కాచి ఇవ్వడం కానీ, తర్వాత హోంవర్క్ కానీ, మళ్ళీ అటు ఇటు అవ్వగానే 7 అయిపోతది. అప్పుడు మళ్ళీ వాళ్ళకి తిండి పెట్టడము. ఇదే అయిపోతది డే రొటీన్. ఇంకా ప్రతి మమ్మీకి ఇలాగే ఉంటది డే అనేది. సో నాకేమి కొత్తగా ఏమి కాదు కానీ అందుకోసమని ఏదో సరదాగా వీడియో అయితే తీశాను. మీకు నచ్చితే చూడండి. సో ఇలాంటివే ఇప్పటి నుంచి పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక కామెంట్ చేయండి. సో నచ్చకపోతే ఇలాంటివి వద్దు, వంట వీడియోలే చేయండి అంటే ఓకే, అదైనా ఒకటే. ఏదైనా చేయడమే కదా కావాలి. అందుకు ఏదైనా నా సాటిస్ఫాక్షన్ కోసమేనండి నేను చేసేది. ఏదో ఇది ఇంట్లో ఒరుగుతుంది అని ఏమీ లేదు కానీ. సో అందులోనూ నాకు ఇండ్లు క్లీన్‌గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఎక్కడివి అక్కడ ఉంటేనే నాకు మైండ్ అనేది పనిచేస్తది. లేదు క్లమ్జీగా ఉందంటే అస్సలు ఉండలేను. ఎప్పుడో హెల్త్ బాలేకపోతేనో నాకేమన్నా అంటే మనసు కూడా ఒక్కొక్కసారి బాగోదు కదా! సో అలాంటప్పుడు ఏదైనా పని చేయాలనిపించదు. కానీ అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడి వస్తువు అక్కడ ఉండాలి. అలాగే ఉంచుకుంటాను. పిల్లలైతే ఆడే టైంలో ఎంతో చేసేస్తారు. మా చిన్నోడైతే లేచాడు. చూడండి లేచి పిల్లలు ఇంకా మారం చేస్తూ ఉంటారు కదా! సో అలాగే లేవగానే కొన్ని వాటర్ తాపిస్తాను. అండ్ లేస్తేనే నన్ను వెతుక్కుంటూ వస్తాడండి మా చిన్నోడైతే. పెద్దోడికైతే ఒక 6 ఇయర్స్ ఉన్నాయి. వాడేమంత పట్టించుకోడు. అంటే లేసి వాడి పని వాడు వాష్‌రూమ్ వెళ్ళం కానీ, ఏమన్నా కావాలంటే తీసుకొని వాడి పని వాడు చేసుకుంటాడు. అదే మహి అనుకోండి చిన్నోడు, ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటాడు. ఏదో ఒకటి అంటే ఇంగ అడుగుతూ ఉంటాడు, ప్రశ్నలేస్తూ ఉంటాడు. ఎక్కువ నాతో టైమ్ స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతాడు. ఏం చేస్తున్నా, ఏం పని చేస్తున్నా నాతో పాటే కూర్చోవాలనుకుంటాడు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడండి. అంతే ఎందుకో కొంచెం ఇష్టం అనిపిస్తది. అంటే పిల్లలకి ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి అంటే ఒకరికి డ్యాడీ పైన, ఒకరికి మమ్మీ పైన అలా ఒపీనియన్ ఉంటది కదా! అలాగే చిన్నోడికి నా పైన అనిపిస్తది నాకైతే. సో, నేను మదర్‌ని కదా! నాకిద్దరు ఒకటే. బట్ అయితే ఎందుకో అట్లా అనిపిస్తదనమాట అంతే. ఇంకా అన్నీ సర్దేశాను. సో, కూర తీసి పెట్టేశాను, అన్నం తీసి పెట్టేశాను, అక్కడున్న ఫ్రూట్స్ అన్నీ సర్దేశాను. ఇప్పుడైతే సామాన్లు కడిగేస్తున్నాను. అండ్ సామాన్ల విషయంలో అయితే ఒక్క సామానున్నా నాకైతే మనసాగదండి. కడిగేద్దామా, అది క్లీన్‌గా నాకు సింక్ లాగా ఉండాలి. అంటే సామాన్లన్నీ పడిపోతే దానిపైన ఎప్పుడెప్పుడు కడిగేసి క్లీన్ చేసేద్దామా అని ఉంటదనమాట. ఎంత పనన్నున్ని అది అయిపోయిన తర్వాతే చేయాలనిపిస్తది ఎందుకో. కొంతమందికి కొన్ని ఉంటాయి కదా! అలాగా నాకు ఇలాగనమాట. సో, ఇప్పుడు గూడా అటు సైడ్ కూర్చునేవాడు. ఇప్పుడు ఇక్కడికొచ్చాడు. నేను సామాన్లు కడిగేసరికొచ్చాడు. సో, అలామనమాట. కొంచెం నాకు పని ఎక్కువున్నప్పుడు వీడు కూడా కొంచెం సతాయిస్తూ ఉంటది. అదేంటి, ఇదేంటి ఇప్పుడు సోప్ ఇదెందుకు ఇలా ఉంది? ఇదెందుకు తునిగిపోయింది అని అడుగుతున్నాడు. కొన్ని చిన్న పిల్లల ప్రశ్నలకి మనము అస్సలు సమాధానం ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ లేని క్వెషన్స్ ఏస్తారు కదా మరి. సో, అందుకని అనమాట. ఏదేమున్నా పని చేసేటప్పుడు మహి నా పక్కన ఉంటే ఆ పని త్వరగా అయిపోతదని నా ఫీలింగ్ అనమాట. ఇలా ఎంతమంది తల్లులు అనుకుంటారో నాకైతే తెలవదు. సో, పిల్లలు లేకపోతేనే త్వరగా పని చేసేసుకుంటాము అనుకుంటారు కానీ నాకెందుకో ఈ మధ్య అలవాటైపోయింది. వాడు నా పక్కన ఉంటేనే ఏదైనా త్వరగా అయిపోతది. అది కాక మనము చేసేటప్పుడు కూడా కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటాం. అంటే ఆలోచిస్తూ ఉంటాము.
సో, అదే పిల్లలు మన పక్కనుంటే వాడితో ఏదైనా ముచ్చట్లు చెప్పడం కానీ, ఏదైనా మాట్లాడడం గానీ అలా జరుగుతది. ఎక్కువ ఓవర్ థింక్ చేయడం కూడా మంచిది కాదు హెల్త్‌కి అండ్ మైండ్‌కి కూడా. సో, అందుకోసమని నేను ఎక్కువ మా చిన్నోడిని నాతోనే అంటే స్కూల్‌కెళ్ళి వచ్చాక ఏదైనా పని చేసేటప్పుడైతే డెఫినెట్‌గా తీసుకుంటాను. సో, సామాన్లయితే కడగడం అయిపోయింది. ఇంకా ఈటిలో నీళ్లుంటాయి గదా! అవి వంపేస్తున్నాననమాట. ఇంకా నెక్స్ట్ అంతా తుడిచేయడమే. గ్యాస్ పైన చూడండి తుడిచేసాను. గ్యాస్ కానీ, ఇంకా రైస్ అన్నీ తీసి పెట్టేసాను. ఫ్రూట్సు ఇలాగ నీట్‌గా తీసేసి పెట్టేసాను. ఇప్పుడు పెద్ద టాస్క్ ఉందండి ఇప్పుడు. హాల్ అంతా చూడండి ఎట్లా వేశారో అసలు. రిమోట్స్, బుక్స్ ఇంకా అన్నీ ఆట వస్తువులు ఇంకా కొన్ని అప్పుడేమన్నా తీసేసానేమో. ఇంకొక విషయం ఏంటంటే నేనే నచ్చుతాను ఈ విషయంలో. పిల్లలు ఎన్ని వస్తువులు తీసుకొని ఆడుకున్నా నాకు కోపం అనిపిచ్చదు ఎందుకో. అంటే మళ్ళీ అవన్నీ ఎత్తిపెట్టాలి కదా! అదంతా పని కదా! అని ఎంత సేపైనా ఆడుకొని వాళ్ళ ఆటలు అయిపోయిన తర్వాతనే నేను అన్నీ ఎత్తిపెట్టేసి చెత్త ఊడుస్తాను. ఇలా ఎంతమంది చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్ ఉంది. తను కూడా అంటది, "ఎందుకు అన్నీ అలాగా ఇంట్లో అన్నీ ఏపిచ్చేస్తావు?" వీడియో కాల్ చేస్తూ ఉంటది పిల్లల కోసము. "ఎందుకు అన్నీ ఏపిచ్చేస్తూ ఉంటావు? ఇప్పుడు ఉన్న పని సరిపోడదా? మళ్ళీ అదొక పనా?" అని. ఎందుకో నాకు అలా అనిపిచ్చదు అది పని అని. ఎందుకంటే పిల్లలు అదే విలేజ్‌లో అనుకోండి మంచిగా బయటికెళ్ళి బాగా ఆడుకుంటారు. కానీ ఇక్కడున్నారు కదా! సో, ఈ ఈ లైఫ్ అయినా వాళ్ళకి ఉండనివ్వు అనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎన్నన్నా వేసుకొని ఒక అర్ధగంట నాది కాదు అనుకుంటే ఆ పనంతా అయిపోతది. సో, ఆ విషయంలో అయితే నేను చాలా గ్రేట్ అనిపిస్తది నాకే. మా ఫ్రెండ్ కూడా చాలా సార్లు అంటది, "ఈ విషయంలో అయితే నువ్వు చాలా గ్రేట్ అసలు" అనేసి. సో, ఇప్పుడైతే చెత్తంతా ఊడ్చేస్తున్నాను. సో, అప్పుడే పెద్దోడొచ్చాడు. కిందికెళ్ళుండే ఆడుకోడానికి. వచ్చి "నాకీ బుక్ ఇయ్యమ్మా, ఇంకా నేను ఏరోప్లేన్ చేసుకోవాలమ్మా" అది ఇది అని అడుగుతున్నాడు. ఇంక పిల్లలతో ఇదే సరిపోతది కదండీ మరి. నేనైతే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ పని చేస్తాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? నేను టీవీ ఆన్ చేశానంటే మూవీసు ఏదో అది ఇది చూడను. నాకంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదైనా ఇంట్రెస్ట్ అయిన మూవీ, దయ్యం మూవీ అలాగైతే చూస్తాను. అది కూడా ఎవరైనా నాకు తోడు అంటే మా సిస్టరు అలా ఉంటే నేను చూస్తాను కానీ ఒక్కదాన్నయితే చూడను. ఎందుకో కొంచెం భయమేస్తది. సో, నేనైతే మూవీ ఎంజాయ్ చేస్తూ చూస్తాం.